మళ్ళీ మళ్ళీ ఏంది నీ బాధ? బాధ ఏం లేదు. మాకు ఇక్కడ తొవ్వ కావాలి, పూలు కట్టాలి, ఇక్కడ పూలు కట్టాలి. రోడ్డు ఏడా నాలాపురం కాడ బైక్ అయి కడితే బస్ మా అంతా ఓకే. ఎవరికి ఓకే? ఎవరికి ఓకే అంటావు? ఓకే, అది మన పున్నం భావకర్. పున్నం ప్రభాకర్ ఓకేనా? ముఖ్యమంత్రి ఎవరు మనకి? మన అది రేవంత్ రెడ్డి. ఎప్పుడే ఆయన ఇప్పుడే ఇప్పుడు 2 నెలలు. 2 నెలలు అయినా? అమ్మా నీకు ఎరికే రాజకీయం? ఎరికే ఓటేయలేదా? నువ్వు వేసినావు రేవంత్ రెడ్డికి? వేసినావా? వేసినాం. మరి వేసినందుకు ఈయనకి ఎందుకు ఎత్తురా, ఏమి అనిపించిందా? ఏది అనుకో కాంగ్రెస్ గెలవాలని వేసినాం అంతే. వాడు ఈయన ఇవ్వపోని పనులు మాత్రం కావాలి, చెయ్యాలి బస్ అంతే. గెలిచిన సంతోషం. ఆ సంతోషం ఇప్పుడు మందం. తర్వాత ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాడు. 3 ఏళ్ళ దాకా ఇంకా ఇప్పుడు పింఛన్ రావాలి, కోటి రాసులు రావాలి. వాడి అత్తకి మళ్ళా గెలుతాడు. అంతేనా? ఇప్పుడు చెప్తావా ముఖ్యమంత్రి కావండి? చెప్తా. అప్పుడు మన దగ్గర పోతావు, అంత దూరం పో. కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. మళ్ళీ ఆయనతో ₹1,00,000 ఇచ్చి ఒక ఫుల్ బాటిల్ చెప్తే కథం అంతే. అట్లేం లేదా? మాది లంచమేనట్టేనా? లంచం అద్దు. నేనేమంటున్నా, ఓట్లకు ముందు మల్లయ్య దగ్గరికి వేరే కారు గుర్తుల్లో ఇంకో గుర్తుల్లో వచ్చి జోలో లోడ్ పెట్టి కోటరు ఇస్తే వాళ్ళకి కొడేతావా? మనకి దిల్లు ఉండాలి. ఎవరికి వేయాలంటే గాలకే వేయాలి. వాళ్ళు చలి లక్ష ఇయ్యని, 50,000 ఇయ్యని, ₹10 ఇయ్యని, మనం ఏ తిరిమకనే వేయాలి. నీకు రేవంత్ రెడ్డి మీద దిల్లు ఉన్నది అయితే? ఉన్నది. అంతేనా? ఉన్నది. మొత్తానికి ఇప్పుడు ఐ లవ్ యూ రేవంత్ రెడ్డి అంటావా? మీ ముసలాం ఉన్నదా? ఉన్నది. ఇందిరా చీర వచ్చిందా? వచ్చింది. మొన్న వచ్చింది. మొన్న వచ్చిందా? అన్నదా? నువ్వు ఎప్పుడన్నా వనిచ్చినా ఇంత చీర వచ్చిందా అంటారు? అనబోదు ఊరుకుంటారా? అంతేనా? అంటారు ఎన్నో అంటారు ఆడోళ్ళు. మంచిగా ఇస్తున్నాం మంచిగా అంటారు, లేకుంటే పిల్లల పోని అంటారు. ఇక మొగళ్ళు మంచిగా చూసుకోకున్నా రేవంత్ రెడ్డి అయితే అందరు ఆడోళ్ళకి అన్ని బాకీ ఉన్నాయి, కొన్ని ఇంక ఇచ్చేది ఉన్నది. అదే ఇచ్చేది ఉన్నది. అదే వాళ్ళు ఎట్లా ఎడుగుడుగా మా రేవంత్ రెడ్డి ఇస్తుంది కానీ అడుగుతూనే ఉన్నారు. ఇక అడుగుతారు మన పుట్టింటికాడ అని చెప్పి మాట్లాడుతారు. అవగారింటికాడ అడిగినట్టు అన్ని అడుగుతారు. ఎంత పెట్టినా తక్కువనే. ఇల్లు అమ్మించి మన ఆడబిడ్డకి ఇల్లు అమ్మించి ఇచ్చిన కానీ తక్కువనే. విన్నావా? మొత్తం తక్కువనే అంటారు. కాదే, రేవంత్ రెడ్డి మీద దిల్లు ఉండే రేషన్ ఏమంటారు, ఉచిత కరెంటు వాళ్ళకి, జ్యోతి కింద ఉచిత బస్సు ఇవ్వమంటే వాళ్ళకి, రుణాలు మాఫీ ఏమంటే, ఇందిరమ్మ చీరలు ఏమంటే, సో అన్ని మహిళలకు మంచిగా చేస్తుండ్రు. ఇప్పుడు చేస్తుండ్రు మంచిగా. మరి తర్వాత అట్లా చేయాలి, మళ్ళీ గెలవాలి. సో రేవంత్ రెడ్డికి జై కొట్టుడే. ఇక జై కొట్టుడే అంతేనా? మళ్ళీ ముచ్చట మాట మారదు. ఇక గట్ట మారుతుంది. మాట ఒక్కటే మాట బస్, భారం పోని జిందాబాద్. మళ్ళీ మాట అంటే మాటే. అంతేనా? అంతే. పక్కన పక్క ఎలక్షన్ల ముందు వస్తా మరి నేను. రా అంతేనా? రా.